నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను మహేశ్వరి. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రారంభించింది. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, గిరిజన విద్యార్థి హత్యా ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రను ప్రారంభించింది. ఇందుకోసం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ పై అక్రమ కేసును బనాయించి అరెస్టు చేయించింది. ఈ నెల 6వ తేదీన సాక్షి టీవీ డెబేట్ కేఎస్ఆర్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు పలు వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత జూన్ 7న ఆ వ్యాఖ్యలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ విష ప్రచారాన్ని ప్రారంభించింది. వెంటనే మంత్రి లోకేష్ పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో ప్రదర్శనలు చేయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు కృష్ణరాజు క్షమాపణలు సైతం చెప్పారు. అయినా టీడీపీ మాత్రం కుట్రలను ఆపలేదు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేయించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారితో పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేయించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని డైవర్ట్ చేసేందుకు కేఎస్ఆర్ లైవ్ షో డెబేట్ ను అడ్డుపెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం తన కుట్రలను ప్రారంభించింది. సంబంధం లేకపోయినా కొమ్మినేని శ్రీనివాస్ పై అక్రమ కేసును బనాయించి అరెస్టు చేయించింది. కొమ్మినేని అరెస్టును జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులకు తెగబడింది. అన్ని జిల్లాల్లోని సాక్షి కార్యాలయాలపై దాడులు చేయాలి అని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించడంతో టీడీపీ గూండాలు భౌతిక దాడులకు పాల్పడ్డారు. పథకం ప్రకారం ఆర్గనైజ్డ్ గా సాక్షి ఆఫీసులపై దాడులు చేశారు. సాక్షి బోర్డులు ధ్వంసం చేసి ఆఫీసుల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పలుచోట్ల ఆఫీసుపై రాళ్లు విసిరి వీరంగం సృష్టించారు. ఆందోళన పేరుతో టీడీపీ మూకలు సాక్షి మీడియా కార్యాలయాలపై దాడికి తెగబడ్డారు. నిరసనకారుల ముసుగులో పచ్చ గూండాలు సాక్షి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. బోర్డులు పగలకొట్టి గోడలు దూకి విధ్వంసానికి పాల్పడ్డారు. ప్లాన్ చేసి మూకను పోగు చేసి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తెలుగుదేశం గూండాలతో దాడులు చేశారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే ఖతం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సాక్షి మీడియా గొంతు నొక్కేందుకు ఏకంగా గూండాలను పంపింది. చంద్రబాబు కనుసన్నల్లో సాక్షి మీడియాపై జరుగుతున్న అరాచకాలను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులకు తెగబడింది. అన్ని జిల్లాల్లోని సాక్షి కార్యాలయాలపై దాడులు చేయాలి అని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించడంతో టీడీపీ గూండాలు భౌతిక దాడులకు పాల్పడ్డారు. పథకం ప్రకారం ఆర్గనైజ్డ్ గా సాక్షి ఆఫీసులపై దాడులు చేశారు. సాక్షి బోర్డులు ధ్వంసం చేసి ఆఫీసుల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పలుచోట్ల ఆఫీసుపై రాళ్లు విసిరి వీరంగం సృష్టించారు. ఆందోళన పేరుతో టీడీపీ మూకలు సాక్షి మీడియా కార్యాలయాలపై దాడికి తెగబడ్డారు. నిరసనకారుల ముసుగులో పచ్చ గూండాలు సాక్షి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. బోర్డులు పగలకొట్టి గోడలు దూకి విధ్వంసానికి పాల్పడ్డారు.
ప్లాన్ చేసి మూకను పోగు చేసి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తెలుగుదేశం గూండాలతో దాడులు చేశారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే ఖతం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సాక్షి మీడియా గొంతు నొక్కేందుకు ఏకంగా గూండాలను పంపింది. చంద్రబాబు కనుసన్నల్లో సాక్షి మీడియాపై జరుగుతున్న అరాచకాలను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును సాక్షి మీడియా సిబ్బంది ఖండించారు. హైదరాబాద్లో సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద సాక్షి మీడియా సిబ్బంది కొవ్వొత్తులతో నిరసనను వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల మీద టీడీపీ గూండాల దాడులను ఆక్షేపిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి, మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు సాక్షి సిబ్బంది. సాక్షి కార్యాలయాలపై దాడులను పత్రికా స్వేచ్ఛను సాక్షి కార్యాలయాలపై దాడులను సాక్షిపై దాడులను రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసులపైన రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడి చేయడాన్ని సాక్షి తీవ్రంగా జర్నలిస్టు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సీనియర్ జర్నలిస్టు సుదీర్ఘ అనుభవం ఉన్న 50 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని గారి అరెస్టును కూడా సాక్షి తీవ్రంగా ఖండిస్తుంది. ఏడాది పాలన సందర్భంగా వాళ్ళ హామీల నుంచి దృష్టి మరలించడానికి ఎక్కడా కూడా దేశంలో లేనిటువంటి ఒక దుస్సంప్రదాయాన్ని, కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చి జర్నలిస్టుల ఆఫీసులు లేదంటే ఆఫీసుల మీదకి వచ్చి దాడి చేసి రాళ్ళు రువ్వడం, చెప్పులతో నేమ్ ప్లేట్స్ మీద విసిరి పారేయడం ఇలాంటి చర్యలను బహుశా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడ జర్నలిస్ట్ ఆఫీసులో మనం ఇప్పటివరకు చూడలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్నారు వైఎస్ జగన్. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయని ట్వీట్ చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతికి పతాక స్థాయికి తీసుకెళ్లారు అన్నారు జగన్. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వ్యక్తులు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా, ఇప్పటికీ కొనసాగడం లేదా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు జగన్. కృష్ణరాజు వ్యాఖ్యల విషయంలో 3 రోజులుగా టీడీపీ ఎల్లో మీడియా రాద్ధాంతం చేయటం దారుణమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కృష్ణరాజు వ్యాఖ్యలను కొమ్మినేని తప్పుపట్టారని, వారించి ఆపేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నవి కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన నిరసనలే అన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ప్రచార సంస్థలు, మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు, ఆ పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. కూటమి ప్రభుత్వ రాజకీయ ఉన్మాద చర్యలను ఖండిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి.
ఎడిటింగ్ వీడియోలు పెట్టి సజ్జలపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవహారాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యవహారాన్ని దాన్ని కూడాను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అదేవిధంగా నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి వక్రీకరిస్తూ వారి యొక్క రాజకీయ కుట్రను బయట పెడితే దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళ కుట్రల మీద మాట్లాడితే దాన్ని మహిళలకు మీద మాట్లాడినట్టు ఆపాదిస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో అదేవిధంగా పచ్చ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టారని ఆయన దుయ్యబట్టారు. సాక్షి పైన కక్ష కట్టి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కిరాక్ ఆర్పీ సీమరాజాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, కానీ కొమ్మినేనిని మాత్రం హైదరాబాద్కు వెళ్లి మరీ అరెస్టు చేశారని విమర్శించారు అంబటి. పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. సత్యనపల్లిలో ఒక సిఐ గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ. మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా, మమ్ముల్నే విమర్శిస్తారా, ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనవి చేస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించారు సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్టు చేశారు అన్నారు. 70 ఏళ్ల వయసులో కొమ్మినేనిపై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదు అన్నారు. శ్రీనివాసరావు గారు చేసిన ఒక లైవ్ షో, ఇది లైవ్ షో, రికార్డెడ్ ఇవి వేరు, లైవ్ షో వేరు. ఇప్పుడు మీరు నాది రికార్డ్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా పొరపాటు ఉంటే మీరు దీన్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఆయన చేసింది లైవ్ షో. లైవ్ షోలో ప్యానలిస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు బహుశా ఆనాడు శ్రీనివాసరావు గారు తీవ్రంగా ఖండించకపోయి ఉండవచ్చు, కానీ తర్వాత ఆయన స్పష్టంగా దానికి విచారం వ్యక్తం చేసినారు. అవసరమైతే క్షమాపణలు కూడా చెప్తా అని చెప్పి శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టి అవసరమైన మందులు ఉంటాయి అవి కూడా తీసుకొని ఇవ్వకుండా, బట్టలు సర్దుకొని ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అంటే. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్యను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు ముట్టడించాయి. వైఎస్ఆర్సీపీ నేతల మద్దతుతో ఎస్పీ కార్యాలయం ఎదుట తన్మయి తల్లిదండ్రులు బైఠాయించారు. పోలీసుల వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవని విలపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు కూటమి మంగళవారం నైట్ పోయింది. బయటికి పోయి చూసినాము, ఎక్కడా కనబడట్లేదు. అసలు రైల్వే స్టేషన్ చూసినాము, బస్ స్టాండ్ చూసినాము, అసలు పాప అనేది ఎక్కడ కనబడలేదు. కనీసం లాస్ట్ పోలీస్ వాళ్ళకి కేసు కూడా రాసిచ్చినాము. ఆ టైంలో కంటిన్యూ డైలీ పోయేది వచ్చేది. కనీసం వాళ్ళకి ఆ టైంలో చెప్పినప్పుడు సీసీ కెమెరాలు మేము చెప్పినా ఇట్లా పోయింది సార్ అంటే కూడా కెమెరాలు కూడా చెక్ చేయలేదు సార్ వాళ్ళు. లాస్ట్ కి అసలు సీసీ కెమెరాలు కూడా చెక్ చేయలేదు. ఆ బాబు ఎట్లా పోయింది, ఎట్లా వచ్చిందని కూడా చూడలేదు. అసలు సీసీ కెమెరా నిన్న చచ్చిపోయింటే, నిన్న డెడ్ బాడీ పోయిన తర్వాత సీసీ కెమెరా చూసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పోయిన తర్వాత. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. అనంతపురం జిల్లాలో వారం రోజులు కనిపించకుండా పోయిన తన్మయి నిన్న శవమై కనిపించడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా హోంమంత్రిగా ఉన్న అనిత మహిళల రక్షణ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు తానేటి వనిత. ఒక చిన్న అమ్మాయి, తన్మయి అన్న అమ్మాయి కనిపించట్లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వారం రోజులుగా ఎక్కడా కూడా పోలీసులు స్పందించిన దాఖలు లేవు. మరి ఈ పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? నిన్నటి రోజున ఆ అమ్మాయి మరి శవమై కనిపించడం అనేది చాలా బాధాకరం. టీనేజ్ గర్ల్స్, ఇంకా చిన్నారులు, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి విడుదల రజని. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయిని దారుణంగా చంపేశారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఆ దారుణం జరిగేది కాదు అన్నారు. 6 రోజుల క్రితం విద్యార్థిని అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని దుయ్యబట్టారు విడుదల రజని. తన్మయ్య అని చెప్పేసి ఒక ఎస్టీ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున 6 రోజుల తర్వాత తిరిగి చూస్తే తను చనిపోయింది. పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్నా, ఒక స్పెషల్ టీమ్స్ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్నా ఈ దారుణం జరిగేది కాదేమో. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు, మరో 3కి కేబినెట్లో చోటు కల్పించే అంశంతో పాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్ల ఎంపికపై చర్చలు జరిపారు. అటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో భారీ బహిరంగ సభను పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కోరారు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును తొలిసారి విచారించిన సిట్ అధికారులు ఆయన్ను మరోసారి ఎంక్వైరీకి రావాలి అని ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి ప్రభాకర్ రావును ఎంక్వైరీ చేశారు. తొలి రోజు విచారణలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి సేకరించిన చాలా డేటా ఆధారంగా ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. మేడిగడ్డ నిర్మాణం ఏ ఒక్కరి నిర్ణయం కాదని, టెక్నికల్ అంశాలతో సమిష్టిగా కలిసి తీసుకున్న డెసిషన్ అని తేల్చి చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన హరీష్ రావును క్రాస్ ఎగ్జామిన్ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ 40 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్ వేసిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు హరీష్ రావు. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు నిర్మాణం మార్చినట్లు కమిషన్కు దృష్టికి తీసుకెళ్లారు హరీష్ రావు. సిడబ్ల్యూసీ రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని వివరించారు. సిడబ్ల్యూసీ సూచించిన సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచాము అన్నారు. టెక్నికల్ రిపోర్టుల ఆధారంగానే అన్నారం, సుందిల్ల లొకేషన్లు మార్చామని తెలిపారు. పీసీ ఘోష్ కమిటీ అడిగిన ప్రశ్నలకు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూపిస్తూ సమాధానాలు ఇచ్చారు హరీష్ రావు. దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు చెప్పడం జరిగింది. అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్కి ఇచ్చాను. ఆన్లైన్ బదిలీ విధానాన్ని అమలు చేయలేమని మంత్రి లోకేష్ స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయుల వల్ల అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు అదే ఉపాధ్యాయులను మోసం చేశారన్నారు. ఇటీవల మంత్రి లోకేష్తో ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో మాన్యువల్ విధానాన్ని బదిలీలో చేపడతామని హామీ ఇచ్చారు. బదిలీల ప్రక్రియ మొదలయ్యాక ఆన్లైన్ విధానంలో చేపడతామని మంత్రి లోకేష్ చెప్పటాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. మాన్యువల్ బదిలీల ప్రక్రియలో ఆర్థిక సంబంధమైన అంశాలేవీ లేవన్నారు. ఆన్లైన్ విధానంలో ఉపాధ్యాయులను మరింత వేదనలకు గురి చేయటం తప్ప ప్రయోజనం లేదు అన్నారు. కర్నూలులోనూ ఉపాధ్యాయులు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కూటమి సర్కార్ తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి తమను మోసం చేయటమే కాకుండా వెబ్ కౌన్సిలింగ్ బదిలీల పేరిట తమను అవమానిస్తుంది అంటూ కూటమి సర్కార్పై మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం మార్చుకోకపోతే భారీ స్థాయిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తనకు క్యాన్సర్ వచ్చిందని, ఇంట్లో బంధించారని ఓ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి. తన కొడుకు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారన్నారు. ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టనని, తన మనవరాల్ని మనవణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తానన్నారు ముద్రగడ. మా
కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి ఓరవలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే జన్మ కదా ఎన్ని జన్మలెత్తినా కూడా గుమ్మం ఎక్కను. జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. హర్యానా, మహారాష్ట్ర ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్న ఈసీ ప్రకటనపై తాజాగా ఆయన స్పందించారు. ఇది ఎన్నికల సంఘం తీసుకున్న మంచి నిర్ణయమన్నారు రాహుల్. ఈసీ తొలి అడుగు వేసింది అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. అయితే ఓటర్ల జాబితాలు ఏ రోజు విడుదల చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలి అని కోరారు రాహుల్ గాంధీ. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల్లో అక్రమాలు ఎలా అంటూ శనివారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇవే అంశాలను ఆయన ఓ జాతీయ మీడియా కాలంలో ప్రస్తావించారు. ఈ ఆరోపణలను ఖండించిన ఈసీ 2009 నుంచి మహారాష్ట్ర ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ స్కెచ్ వేశాడు. కొత్త పెళ్లి కూతురు సుపారీ ఇచ్చింది. కట్టుకున్న భర్తను నమ్మించి కడతీర్చేసింది. మేఘాలయకు హనీమూన్కు వెళ్లి దారుణ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంట్రాక్ట్ కిల్లర్కు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపినట్లుగా దర్యాప్తులో తేలింది. సోనంతో పాటు ముగ్గురు సుపారీ కిల్లర్స్ విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనందించిన సమాచారం ఆధారంగా సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాను పట్టుకున్నారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. ఇవాళ దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలేసింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సూచీలకు బూస్ట్ ఇచ్చింది. దీంతో ఇవాళ సూచీలు లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ 256 పాయింట్లకు పైగా లాభంతో 82,445 వద్ద ముగియగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో 25,103 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 85.63 పైసలుగా ఉంది. బంగారం ప్రియులకు శుభవార్త. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 89,550 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 280 రూపాయలు తగ్గి 97,690కి చేరింది. అటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు 1,18,000గా ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.